దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఒక చిన్న మాట పరిచయిస్తున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. 20వ వచనాన్ని చదువుకున్నాం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొరను ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, చదివిన మాటను దీవించి మాతో మీరు మాట్లాడండి. వాక్యాన్ని వెనగలిన చెవిని గ్రహించే హృదయం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక రాయబడినటువంటి మాటలు మనం చూస్తే, సర్వశక్తి కలిగిన దేవుడు యెహోషాపాతు కాలంలో కొంతమంది ఇశ్రాయేలు వైపు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధ సమాచారం అందు వారు దేవుని యుద్ధ మొదలుపెట్టినట్లుగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. 20 వచ్చినట్టు, యుద్ధమందు వారు దేవునికి మొదలుపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొరను ఆలకించెను. ఏ సమయం అన్నట్ట? యుద్ధ సమయమందు వారు యెహోవాకు ఏం చేశారు? మొరపెట్టారు. రెండవది, ఆయన నమ్మిక ఉంచారు. ఈ రోజున మనం ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాన్ని మనం వింటున్నాం. యుద్ధ పరిస్థితులు మనం గమనించినట్లయితే, శత్రువు ఎంత బలమైన వాడో, శత్రువు ఎంత దాడి చేస్తూ ఉన్నాడో వాడిని మనం చేయించాలి అంటే దేవుని మీద నమ్మిక ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు, యెహోషాపాతులకు జయమిచ్చిన దేవుడు మన ఆత్మీయ జీవితంలో ఎన్నో యుద్ధకరమైన పరిస్థితులు, ఎన్నో శ్రమలైన పరిస్థితులు, ఎన్నో కష్టాలనే పరిస్థితులు మనం నడిపించబడుతూ ఉన్నాము. ఈ పరిస్థితులన్నింటిలో మనం కాపాడబడాలి అంటే మనకు వేరొక ఆధారం అనేది ఏమీ లేదు కనుక ఏం చేయాలి అంటే, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన యందు వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొరను ఆలకించి వారికి జయమును కలుగు చేసి వారికి సహాయమును చేశారు. ఈ రోజున దేవుని బిడ్డారా, మన సహాయము కొరకు మనం ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నాం, ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉన్నాం. ఎక్కడ మనకు సహాయం అనేది కలగట్లేదు, ఎక్కడ మనకు క్షేమం అనేది చూడట్లేదు. ఈ రాత్రి నీ జీవితంలో ఏ సహాయం కొరకైన దేవుని సన్నిధికి వచ్చావో, ఏ పరిస్థితి నిమిత్తమై దేవుని పాదాలు పట్టుకోబోతున్నావో, ఏ దేవుని ఎదురు నమ్మిక వచ్చావో, ఆ దేవుని మీద పరిపూర్ణంగా నువ్వు డిపెండ్ అయ్యి, పరిపూర్ణంగా లోబడి నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని మొర్ర పెట్టగలిగితే నిశ్చయముగా యుద్ధ కాలమందు ఇశ్రాయేలుకు జయమునిచ్చిన దేవుడు నీ పరిస్థితులలో, నీ శ్రమలో నీకు జయమును అనుగ్రహించును గాక. జయమునిస్తాడైన, సహాయమును చేస్తాడైన. కృంగిపోనక్కర్లేదు, భయపడనక్కర్లేదు. ఇశ్రాయేలు ప్రజలు రాజైన యెహోషాపాతు శత్రువు దండెత్తి వస్తూ ఉండగా యుద్ధమందు దేవునికి మొరపెట్టినట్లుగా, ఇదిగో మన శత్రువైన సాతాను నీ కుటుంబం మీద దండెత్తి వస్తున్నాడా? నీ బిడ్డల మీద దండెత్తుకొని వస్తున్నాడా? పరిస్థితులు యుద్ధముగా, ఉద్యమంలో యుద్ధము ఏ రీతిగా రేకెత్తిస్తున్నట్లుగా పరిస్థితులు నిన్ను కల్లోలంలో తీసుకొని వెళ్తున్నాయా? భయపడవద్దు, భయపడవద్దు. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో ఇశ్రాయేలు యుద్ధమందు యెహోవాకు మొరపెట్టినట్లుగా, ఇదిగో నీవు దేవునికి మొరపెట్టగలిగితే, ఆయన మీద నమ్మిక ఉంచగలిగితే నిశ్చయముగా నీ మొరను ఆలకించడానికి నా దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సమీపముగా ఉన్నాడు. ఈ రాత్రి మన మధ్యలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. వాక్యం
భయపడవద్దు, దిగులు చెందవద్దు. అందుకని 2వ దినవృత్తాంతంలో కూడా ఒక చక్కని మాట రాయబడింది. 18వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుంటే, కాగా యెహోషాపాతు కనబడుటతోనే యుద్ధము చేయుటకు అతని చుట్టుకుని యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషాపాతు ఏం చేశాడంట? యుద్ధమందు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా అతనికి ఏం చేశాడంట? సహాయము చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారి తొలగిపోయినట్లుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శత్రువు వచ్చాడు. శత్రువు చాలా బలమైన వాడండి. శత్రువు బలమైన వాడే. మనం ప్రార్థన చేస్తున్నవాడు శత్రువు కంటే కూడా బలమైన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎటువంటి వాడు? శత్రువు బలమైన వాడే. యుద్ధము బలమైనదే. శ్రమని ఎదుట బలముగా ఉండవచ్చు. కష్టానికి ఒక ఎత్తైన కోటగా ఉండవచ్చు. భయపడవద్దు. ఇదిగో శత్రువు ఎంత బలమైన వాడైనా నీవు ప్రార్థన చేస్తున్న వాడు శత్రువు కంటే బలమైన వాడిని గ్రహించాలి. హల్లెలూయా. నీ శ్రమ కంటే బలమైన వాడిని గ్రహించాలి. నీకున్నటువంటి పరిస్థితులలో విడిపించగలిగిన దేవుడిని నమ్మిక ఉంచాలి. ఇదిగో యెహోషాపాతును శత్రువు చుట్టుకొని ఉండగా యెహోషాపాతు యుద్ధమందు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా అతనికి ఏం చేస్తాడంట? సహాయము చేశాడు. సహాయం చేయడం మాత్రమే కాదు, వచ్చిన వారందరూ కూడా తిరిగి పారిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీకున్న శ్రమ ఒక పెద్ద శత్రువుగా ఉండవచ్చు, ఒక పెద్ద యుద్ధముగా ఉండవచ్చు. కానీ నువ్వు భయపడనక్కర్లేదు, దిగులు చెందనక్కర్లేదు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు ఇదిగో మన శత్రు బలము కంటే కూడా, సాతాను శక్తి కంటే కూడా మన దేవుని శక్తి ఉన్నతమైనది. హల్లెలూయా. మన దేవుని శక్తి ఎదుట మానవుని శక్తి కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి విరోధి అపవాది శక్తి కానీ ఏది పని చేయదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకాధికారి చేతిలో ఉంటున్నాము. ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూస్తున్నాం కనుకనే మనం భయపడుతున్నాం. మనము చేయించలేకపోతున్నాం. మనకు సహాయము దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాం. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, ఎంత ఆశ్చర్య కార్యాలు చేయవాడో నువ్వు గ్రహించి ఆయన పాదాలు పట్టుకొని మొర్రపెట్టి ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే యుద్ధమందు యెహోషాపాతుకు జయమునిచ్చిన దేవుడు ఇదిగో నీ పరిస్థితులన్నింటిలో కూడా నువ్వు ప్రార్థన చేస్తుండగానే జయము మీకు కలుగును గాక, సహాయము మీకు కలుగును గాక, ప్రతి శోధన మీ నుండి తొలగిపోవును గాక. ప్రార్థన చేస్తూ ఉండగా తొలగిపోతాయి. ప్రార్థన చేయకపోతే ఇదిగో శత్రువైన వాడు దాడి చేయడానికి వస్తాడు. ఈ రోజున ఇదిగో శత్రువు ఎంత బలమైన వాడంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన నమ్మిన బిడ్డల మీద ఎంత దాడి చేస్తున్నాడో, ఎంత శ్రమకు వాడిని పట్టిస్తున్నాడో, అంతకంటే బలమైన దేవుడు ఉన్నాడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మన ప్రార్థన వినే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. కనుకనే ఆయన పాదాలు ఎల్లప్పుడూ మనం పట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే దినవృత్తాంతముల 2వ గ్రంథంలో అంటాడు, ప్రియమైన వాళ్ళరా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 20వ అధ్యాయం పట్టుకుంటా చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము ఒక మాట చదువుకున్నాం దేవుని వాక్యముల నుండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది. ఎన్నో వచ్చినమ్మా? సహాయమును వేడుకొనుటకై కూడుకునేది యెహోవా యందు విచారించుటకు వచ్చిరి. కూడి ఉండగా నిలువబడి మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు,
నీవే నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, మాకు బలము చాలదు. నీవే అందులో వారు నివాసము చేసి కీడైనను యుద్ధమైనను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు యెహోషాపాతుకు ఎదురైన పరిస్థితుల్లో ప్రియమైన వారు దేవుని యొక్క శౌర్యమును దేవుని యొక్క బలమును చూస్తూ దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థన చేస్తారంటే, ఆయన మందిరము చేతుడి, అయ్యా మా శ్రమలో మా పరిస్థితుల్లో నీకు మొరపెడుతున్నాము, మా శక్తి చాలదు, మా దిక్కు నీవే, మాకు తోడైన వాడు నీవే అని ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో ఆయన మందిరము వైపు చూస్తూ ఇశ్రాయేలుడు యెహోషాపాతు ప్రార్థన చేయిస్తూ ఉండగా ఆనాడు శత్రువులపై దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిస్థితులన్నీ దీవెనకరంగా మార్చాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నీ శత్రువు నీకు ఎంత బలమైన వాడే కావచ్చు, నీ శ్రమ నీకు ఎంత బలముగా ఉండవచ్చు, ఈ రాత్రి నువ్వు మొరపెట్టు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నమ్మిక వచ్చు, ఆయన సహాయాన్ని వేడుకో. యెహోషాపాతుకు సహాయం చేసిన దేవుడు ఈ రాత్రి నీకు సహాయం చేయడా, నిన్ను బలపరచలేడా, నిన్ను ధైర్యపరచలేడా, నీ ప్రతి అవసరత నా దేవుడు తీర్చలేడా, నీకున్న పరిస్థితుల్లో ప్రభు నిన్ను ఆదుకోలేడా. ఈ రాత్రి ప్రభు మనం ఆడుకుంటాడు. అందుకనే 55వ కీర్తన 22 వచ్చినట్టాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. హల్లెలూయా. ఏ శ్రమలో ఉన్నావో, ఏ యుద్ధమందు ఉన్నావో, ఏ శ్రమ నీకు యుద్ధముగా ఉందో దాన్ని నిలబెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇదిగో నిన్ను ఆదుకునే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నీ ప్రతి అవసరత తీర్చే దేవుడు. ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తున్న దేవుడు గొప్పవాడు. అందుకనే వారు యుద్ధమందు యెహోవాకు ఏం చేశారంట, మొరపెట్టి ఆయన మీద ఉంచారంట, నమ్మిక ఉంచి ఆయన మొరను ఆలకించి వారికి జయించుటకు వారికి సహాయం చేసిన దేవుని స్తోత్రం కలుగునగా. శత్రువుని జయించుటకు వారికి సహాయం చేసిన దేవుడు. ఇదిగో విరోధి అయిన సాతానుడు గద్దించు సింహం వలె తిరుగుతున్నాడు. వారి కోరలో చిక్కబడిన వారు చాలా మంది ఉన్నారు. ఇంకా మన కుటుంబంలో, మన బిడ్డల జీవితాల్లో కానీ, దేశంలో ప్రజలు కానీ సాతాను బంధకాల్లో చిక్కబడిన వారు ఉన్నారు. వారిని విడిపించాలి అంటే దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని సహాయాన్ని వేడుకోవాలి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టినట్లుగా రాబోయే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. వాటి యందు మనం మొరపెడుతూ ఉండగా శత్రు కోటగోరులన్నీ దేవుడు కూల్చివేయుగాక, దేవుడు పరిస్థితులన్నీ మార్చునుగాక, దేశపు స్థితిగతులన్నీ ఆశీర్వాదకరంగా దేవుడు చేయునుగాక. దేవుడు చేస్తాడు. మన దేవుడు శక్తిమంతుడు. అటువంటి బలము కలిగిన దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని వేడుకుంటాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. తల వంచండి, ప్రార్థన చేస్తాం.